యెహోషువ తొందరపాటు నిర్ణయం వల్ల మోసపోడు. ఇది 3 గంటలకు వచ్చాం. వాళ్ళు మోసం చేశారులే, వాళ్ళు మోసం చేసి ఇప్పుడు ఈయన ఎలా మోసపోయి చెప్తాను. ఈయన ఎలా మోసపోయాడు అంటే తొందరపాటు నిర్ణయం మోసపోయాడు. ఏం జరిగింది చూడండి. ఇప్పుడు వెళ్దాం 3 విషయంలోకి వెళ్దాం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 14 వచ్చినాం. కొంచెం స్పీడ్ పెట్టలేకపోయావా ఏనా? అసలు కాలేట్లేదు. లైట్ వల్ల కొంచెం లైట్ పెట్టు. మీ అందరికి మంచి వాక్యం చెప్పాలని ఫ్యాన్ లేకుండా చెప్తున్నాను. నా కష్టాన్ని గుర్తించండిరా, కొంచెం బాగా మనసు పెట్టానంటారా. 3వ భాగంలో ఉన్నాం. 3వ భాగం పేరు తొందరపాటు నిర్ణయం వల్ల మోసపోయిన యెహోషువ. 14 వచ్చినాం. 14 వచ్చినాం. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకే కొత్త పుంజుకొనగా యెహోషువ సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేశాడంట. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేశారు. యెహోషువ గారు యెహోషువతో పెద్దలు కూడా ఏం చేశారంట? ప్రమాణం చేశారంట, నిబంధన చేశారంట. ఇక మిమ్మల్ని ఏం చేయవు, చంపము, మిమ్మల్ని బ్రతకనిస్తామని ప్రమాణం చేశారంట. మోసపోయారు ఇశ్రాయేలీయులు, యెహోషువ మోసపోయి చేశారు, నిబంధన చేశారు, ప్రమాణం చేశారు. మిమ్మల్ని ఏం చేస్తాం? బ్రతకనిస్తాం అన్నారు. వారు వచ్చి చెప్పిన విషయాలన్నీ విన్నారు. హలో 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 ఎలాగే ఉంది? హలో 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 ఓకే. ఆ ఒక్క జాతి వారు వచ్చారు, అనేక మాటలు చెప్పారు. ఆ మాటలన్నీ యెహోషువ అన్నాడు, పెద్దలు అన్నారు. వీనన్నీ ఏమైపోయారు? మోసపోయారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ మాటలన్నీ చెప్పారో ఏం చేశాడంట యెహోషువ? ఏం చేశాడంట? 14 వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా సెలవు పొందకే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా. అంటే వాళ్ళు ఎండిన మొక్కలు ఇచ్చారు కదా, ఇక ఎండిపోయిన మొక్కలు అనేసరికి తిన్నాడు. నిజమే, ఎండిపోయిన మొక్క నోట్లెట్టుకున్నాడు. వాళ్ళతో ఏం చేస్తాడు? నిబంధన చేస్తాడు. తిన్నామంటే సమాధానం పన్నట్లే. పెళ్ళిళ్ళు కూడా మాట అతికితే ఎంతేనా? పెళ్ళిళ్ళు ఏమంటారు? అతికితే గతకదు, తినకరా. సంబంధం సెట్ అయిన తర్వాతే తినరా. అంటే సంబంధం అవ్వకముందు తిన్నామంటే అర్థం ఏంటి? సంబంధం ఓకే అని చెప్పినట్లు. మీకు అర్థమవుతుంది లేదా? ఇప్పుడు యెహోషువ కూడా ఏం చేశాడు? కొంత ఆహారాన్ని తిన్నాడు. తిన్నాడంటే ఏం పడినట్లు? సమాధానం పడినట్లే. తిన్నాడు, సంబంధం సెట్ అయిపోయింది, ప్రమాణం చేశాడు, నిబంధన చేశాడు, మేము బ్రతకనిస్తాం. ఏం చేశాడు? మాట ఇచ్చేసాడు. అయితే ఆశ్చర్యం ఏం జరిగిందంటే మాట అయిపోయింది, ప్రమాణం అయిపోయింది, కలిసిపోయారు, బాయ్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఏం మాట్లాడకుండా తెలియదు. మా అమ్మాయిని పిలిచేసుకుందాం, అన్ని మాట్లాడుకుంటున్నారు. ఈలోపు ఏం జరిగిందంటే 3 రోజుల తర్వాత ఏం జరిగిందంటే 3 రోజుల తర్వాత 14 వచ్చినాం. ఇశ్రాయేలీయులు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన మాట ఉంది, మీరు గమనించండి. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన మాట ఏముంది? యెహోవా సెలవు పొందకయే, అంటే కనీసం ప్రార్థన కూడా చేసుకోలేదంట వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి. యెహోవా చేత సెలవు పొందకయే తినేసి ఏం పెట్టేసుకున్నాడు? లిక్కి పెట్టేసుకున్నాడంట. సంబంధం సెట్ చేసుకున్నాడంట, నిబంధన చేశాడంట, ప్రమాణం చేశాడంట. అక్కడ పదం చూడండి, యెహోవాతో సెలవు పొందకే అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ఏం చేయలేదు వీళ్ళు. దేవ ఏం చేయమంటావు, వాళ్ళు వచ్చారు ఏం చేయమంటావు, దేవుణ్ణి అడగలేదంట. అంటే కనీసం ప్రార్థన కూడా. యెహోషువ ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. లేవీలు, అప్పుడు పాస్టర్లు ఎవరు? లేవీలు, యాజకులు పిలవాలి, ప్రధాన యాజకులు పిలవాలి. పక్క దేశం నుంచి వచ్చారు, ఏం చేయమంటారు? పాస్టర్ గారిని అడగాలి. అంతేనా? నువ్వు నాయకుడు వచ్చి చేస్తావా? నువ్వు సంఘపతి వచ్చి చేస్తావు, నీ ఇష్టమా? పాస్టర్ గారిని అడగవా? మీరు ఏది చేశారు అంటలేదు, మామూలుగా చెప్తున్నాను, లైన్ బాగుంటుంది. సంఘ పెద్ద ఎవరు ఇక్కడ ఈ స్టోరీలో? యెహోషువ సంఘ పెద్ద, పాస్టర్ కాలేనా? పాస్టర్లు వేరు, యాజకులు వేరు, ప్రధాన యాజకులు వేరు, ఆ టీం వేరు. ఈయన జస్ట్ ఎవరు? సంఘ పెద్ద గారు వచ్చారు మాట్లాడడానికి పక్క దేశం నుంచి. యెహోవా చేత సెలవు పొందకే అంటే ప్రార్థన కూడా చేసుకోలేదంట, పాస్టర్ గారిని కూడా కనుక్కోలేదంట. ఏం చేశాడంట? మాట్లాడలేవా? మాట ఇచ్చేసారంట తినేసి. ఏం చేయాలి? అలా వచ్చినప్పుడు ఏం చేయాలి? పాస్టర్ గారిని పిలవాలి. పాస్టర్ గారిని ఏం చేయమంటారు అని వారిని అడగాలి. ఒక విషయం చెప్తాను, ఏదైనా ఒక పనిని మనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థనాపూర్వకంగా పని చేసుకోవాలి. కుదిరితే సేవకుడిని అడిగి ఆ పనిని మనం చేయాలి.
విశ్వాసులు ఖచ్చితంగా సేవకుడిని ఏం చేయాలి? సంప్రదించాలి. లేదు సేవకుడే విశ్వాసాలు సంప్రదించాలా? ఇప్పుడు రూల్ మారిపోయింది కదా. పాస్టర్ గారే విశ్వాసాలు చెప్పు చేతుల్లో ఉండాలి, లేకపోతే తీసేస్తారు పాస్టర్ గారిని. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు ఏమండి. పాస్టర్ గారు తేడా మాట్లాడకూడదు, పాస్టర్ గారు తేడా చేయకూడదు. వీళ్ళు ఎన్ని తేడాలు చేసినా ఏం కాదు. ఖచ్చితంగా ఒక పని చేస్తున్నప్పుడు విశ్వాసులు సేవకుని ఏం చేయాలి? సంప్రదించాలి. ప్రార్థనాపూర్వకంగా ఆ పనిని మనం చేయాలి. ఈ సందర్భంలో యెహోషువ ఓడిపోయాడు, లేకపోతే మోసపోయాడు. అలా మోసపోవడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా జాగ్రత్తగా చెప్పే ప్రయత్నం చేస్తాను. యెహోషువ మోసపోవడానికి 3 కారణాలు. అందులో మొదటిది ఏంటంటే ప్రార్థన చేయలేదు, అనగా దేవుని మీద ఆధారపడలేదు. కనీసం దేవుని సేవకులు కూడా పిలిపించుకోలేదు, దేవుని సేవకులతో కూడా సలహా అడగలేదు. డైరెక్ట్ చెప్పాడు. వచ్చారా, తిన్నాడు, ఏదో టేస్ట్ చేసుకున్నాడు, అదే ఎప్పటి నుంచో ఎప్పుడు దూరం చూసినా ఒక చేశాడు. అంటే ఈ సంఘటన జరగకముందు వీళ్ళు రాకముందు 2 సంఘటనలు జరిగాయి చెప్పారు. ఏంటి చెప్పండి? చాలా అవ్వట్లేదు. వీళ్ళ దగ్గరికి రాకముందు ఏదో విన్నారు, వచ్చారు కదా. ఏది విని వచ్చారు? 2 జరిగాయి, 2 గొడవలు జరిగాయి. ఏ గొడవలు? ఎరుకో పట్టణం మీద, హాయి పట్టణం మీద ఏం చేస్తారు? విజయం సాధించారు. ఎరుకో పట్టణం మీద అయితే బాగా సాధించారు. హాయి పట్టణం మీద ఏం జరిగింది చెప్పనా? హాయి పట్టణం మీద, ఎరుకో పట్టణం చాలా పెద్ద పట్టణం. 7 సార్లు గోడ చుట్టూ తిరిగారు, గోడ కూలిపోయింది. గెలిచేసారు దేశాన్ని, చాలా ఈజీ. అంత పెద్ద పట్టణాన్ని అంత ఈజీ గెలిచేసాం కదా అని ఆ పక్కన చిన్న పట్టణం ఉంది, హాయి పట్టణం. ఎరుకో పట్టణం చాలా పెద్దది, హాయి పట్టణం చిన్నది. ఇది ఏమొచ్చింది? అంత పెద్ద పట్టణాన్ని ఓడించేసాం, ఇంత చిన్న పట్టణం ఈజీ అనుకున్నారు. యెహోషువ అన్నాడు, అరే 3000 మందిని కొట్టేసి వచ్చాడు అన్నాడు. ఎంతమంది? 3000 మంది. చిన్న పట్టణం కదా అని చిన్న చూసారు. 3000 మంది లేరు, చెత్త కొట్టేశారు వాళ్ళు. ఎంతమందిని? చెత్త కొట్టేశారు. పరిగెడుకు బారొచ్చారు. గురువుగారు ఓడిపోయాం. ఎందుకు ఓడిపోయాం అబ్బా అని యెహోషువ ప్రార్థన చేశాడు. అరే అబ్బాయి ఇది సంగతి, మీకు గర్వం వచ్చేసింది, నన్ను అడగకుండానే వెళ్ళిపోయి మీకు బుద్ధి లేదు అని యెహోషువకు దేవుడు చెప్తాడు. పనాలు పాపం చేశారు, ఆ పాపాన్ని కడుక్కోండి, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళండి, మీరు ఖచ్చితంగా హాయి పట్టణం మీద కూడా ఏమవుతారు? గెలుస్తారు. అంటే ప్రార్థన చేసుకొని వెళ్తే గానీ ముందుసారి ఏమవలేదు, గెలవలేదు. మరి బుద్ధి రావాలి కదండి. ఎవడో వచ్చి నువ్వు ప్రార్థన చేసుకోవు, పాస్టర్ గారిని పిలవు, నీ ఇష్టమా? యెహోవా సెలవు లేకయే తిన్నాడు, వారితో నిబంధన చేసుకున్నాడు, మోసపోయాడు. అంటే యెహోషువ మోసపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రార్థన చేసుకోలేదు. దేవుని సేవకులు ఉన్నా కూడా వారిని ఏం చేయలేదు? సంప్రదించలేదు. ఇది మొదటి తప్పు. రెండో కారణం చెప్తున్నాడు. రెండో కారణం ఏంటంటే దేవుని వాక్య సత్యాలను ఏం చేయలేదు? పరిశీలించలేదు. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోలేదు. ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? పరిశీలించాలి. మోషే గారు పక్క దేశంతో నిబంధన చేసుకోవాల్సి వస్తే ఏం చేయమన్నాడు, ఎందుకు వద్దన్నాడు అనే విషయాలు ఏం చేయాలి? వెంటనే ఆ వాక్యాలు చదవాలి, చదివించుకోవాలి. అంతే కదా. పాస్టర్ గారు రండి, మీరు వీళ్ళు వచ్చారు, ఏం చేయమంటారు? అసలు పక్క దేశం కోసం దేవుడు ముందుగా ఏం చెప్పాడు, ఏం చేయాలి? ఆ టైంలో వాక్యాన్ని చూసి చదివించుకొని, దేవుడు వద్దన్నాడా, చేయమన్నాడా, ఫ్రెండ్షిప్ చేయమన్నాడా, వద్దన్నాడా, చదివించుకొని వాళ్ళతో ఏం చేయాలి? నిబంధన చేయాలి. కానీ యెహోషువ ఏం చేయలేదు ఆ టైంలోనే? ప్రార్థన పక్కన పెట్టు, కనీసం పక్క దేశస్తులు వస్తే వారితో చేసుకోమన్నాడా వద్దా అని కూడా వాక్యాన్ని ఏం చేయలేదు ఆ టైంలో? చూడలేదు, చదవలేదు, చదివించుకోలేదు. నీకు చదువు లేకపోతే పాస్టర్ గారిని పిలిపించుకొని ఏం చేయమంటారు వద్దా అని అడగాలి. ప్రార్థన లేదు, కనీసం వాక్యం కూడా లేదు. యెహోషువ మోసపడడం రెండో కారణం అంటే అసలు వాక్యం ఏం చెప్తుందని ఏం చేయలేదు, ఆ రోజు చూడలేదు, చదివే ప్రయత్నం చేయలేదు. కనీసం పాస్టర్ గారిని పిలిపించుకొని వాక్యం ఏం చెప్తుందని కూడా అడగలేదు. నేనే కదా పెద్ద అనుకున్నాడు, సంఘానికి నేనే కదా పెద్ద అనుకున్నాడు. ఆయన ఏదో మాట చేశాడు, మిమ్మల్ని బతకనిస్తాం పొమ్మని చెప్పాడు. యెహోషువ మోసపడ రెండో కారణం ఏంటంటే వాక్యాన్ని ఏం చేయలేదు, ఆయన పరిశీలన చేయలేదు. మూడోది ఆయన మోసపడడానికి కూడా కారణం సొంత జ్ఞానాన్ని ఉపయోగించాడు. ఏంటి సొంత జ్ఞానం? సైంటిస్ట్ చెప్పాడు. ఇప్పుడు ఎవరో యెహోషువ సైంటిస్ట్ చెప్పి ఏం చేశాడు? ఈ ఆహారం నిన్న వండిందా, నెలల క్రితం వండిందా చూసుకున్నాడు, తిన్నాడు, చూస్తే ఎలా ఉంది, అది ఎండిపోతుంది, ఎప్పుడుదో. నిజమే, వీడు దూరం సైంటిస్ట్ చెప్పాడు. ఇప్పుడు బుర్ర ఉపయోగించేసాడు, నమ్మేశాడు. ఏంటి రుజువు? ఇంకొన్ని రుజువు ఏంటి నమ్మడానికి? ఓళ్ళు మాట్లాడరేంటి? రొట్టెలు ఎలా ఉన్నాయి? ఎండిపో ఉన్నాయి. బట్టలేమో మాసిపో ఉన్నాయి. చెప్పులేమో, గోరు బట్టలేమో అన్ని కట్టుకున్నాయి. రుచులు చూడడానికి ఎలా ఉంది?
చూడడానికి బాగుంది కదా నువ్వు నమ్మకూడదు. అది వాక్యానుసారమా కదా ఏం చేయాలి? నమ్మాలి. యెహోషువ కానీ యెహోషువతో ఉన్న పెద్దలు కానీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించారు. వారి దేవుని మీద ఆధారపడలేదు. ఈ 3 కారణాల వల్ల యెహోషువ వారు చెప్పిన మాటలకి, వారు వేసిన వేషానికి ఏమైపోయాడు? మోసపోయాడు. ఏంటి మోసపోయిన కారణాలు ఏంటి? ఒకటి, ప్రార్థన చేయలేదు. రెండోది, వాక్యం ఏం చెప్తుందో చూడలేదు. మూడోది, సొంత జ్ఞానాన్ని ఉపయోగించాడు. దేవుడి దగ్గర సొంత జ్ఞానాలు కదా, బైబిల్ ఏం చెప్తే చూడాలి. నేర్చుకోవాల్సిన పాఠాలు ఒక నిర్ణయం చేసేటప్పుడు, ఒక వివాహ నిర్ణయం చేసేటప్పుడు, ఇతరులతో స్నేహం చేసేటప్పుడు, ఒక చోటు నుండి మరో చోటుకి వెళ్ళేటప్పుడు, ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయం చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేసుకునే నిర్ణయాన్ని తీసుకోవాలి. దాని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే ఖచ్చితంగా ప్రార్థన చేసుకునే పనిని ప్రారంభించాలి. రెండోది, అది వాక్యానుసారమా కాదా నేను చేయాలి, చెక్ చేసుకోవాలి. బైబిల్ చదవాలి. నీకు బైబిల్ చదవడం రాకపోతే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, ఏమండి అందరూ ఈ పని చేస్తున్నారు, మమ్మల్ని కూడా చేయమంటారో లేదని ఏం చేయాలి? అడగాలి. ఆయన ఓకే అంటే చేయాలి, లేకపోతే నోరు మూసుకో ఆ పని అక్కడతో ఆపేయాలి. మూడోది, సొంత జ్ఞానాన్ని ఎప్పుడు మనం ఏం చేయకూడదు? ఉపయోగించకూడదు. సొంత జ్ఞానం మీద మనం ఆధారపడకూడదు. పెళ్ళిళ్ళ, వ్యాపారమా, సొంత జ్ఞానం మీద మనం ఎప్పుడు ఆధారపడకూడదు. చాలా మంది సొంత జ్ఞానంతో పెళ్లి చేసుకుంటారు. సొంత జ్ఞానం ఎట్టుకుంటున్నారు? బాగుందా, ఇదే జ్ఞానం. కలరు నల్లగా వైటేనా, మన కులమేనా, దిక్కుమాల కులం మందేనా, కలరు, క్యాస్ట్ అన్ని చూసుకుంటారు. జ్ఞానం పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత పడతాడు తిప్పలో, స్టేటస్ పెడతాడు, చాలా భారంగా ఉంది, ఒంటరిగా ఉండాలనుకుంటున్నాడంట స్టేటస్లో. ఏదో మొన్న పెళ్ళి అయింది కదా, ఇలా చేస్తున్నా తీసుకోలేదా కట్నం అంటుంది. ఇలా చేస్తున్నా పని చేసి తీసుకోలేదా కట్నం, తీరాలి నీకు సరదా. చాలా మంది చెప్తారే, అమ్మాయి మంచిది కదరా, లేదా కొట్ట, వీడు మనసు పడ్డాడు, వీడి కర్మకి ఈడే బాధ్యత, ఎవడో ఏం చేయలేడు వీడిని. అరే వాళ్ళ కుటుంబం మంచిది కాదు, అయినా పడతా. అరే వాళ్ళంతా పిచ్చోళ్ళు, అయినా పడతా. నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించకూడదు. హలో, నీ సొంత జ్ఞానాన్ని ఎప్పుడు ఏం చేయకూడదు? చూడు, వై హలో ఓకే, సొంత జ్ఞానాన్ని మనం ఎప్పుడు ఏం చేయకూడదు? ఉపయోగించకూడదు. పడతాం. అందుకే సహజంగా ఉన్నమాట, పెద్దోళ్ళు చెప్పిన పెళ్లి చేసుకోవాలి, పెద్దోళ్ళు మాట వినాలి అంటారు. ఎందుకు అనుకుంటున్నారు? 7 తరాలు అటు 7 తరాలు ఏం చేస్తారు చూస్తారంట. మనం చూద్దాం, కలరు అన్నీ ఉన్నాయి, ఈ చూద్దాం, అలా ఈ చూడరు. పెళ్ళి అయితే నా అమ్మాయి బాగుంటుందా, పెళ్ళి అయితే మా అబ్బాయి బాగుంటాడా అని 100 రకాలుగా ఆలోచిస్తారు తల్లిదండ్రులు. సొంత జ్ఞానాన్ని ఎప్పుడు మనం ఏం చేయకూడదు? ఉపయోగించాడు. యెహోషువ అయిపోయాడు, మోసపోయాడు. ఎప్పుడైతే వాళ్ళు చెప్పిన మాటలు విని మోసపోయి ప్రమాణం చేస్తాడో 3 రోజుల తర్వాత యెహోషువకు విషయం తెలిసిందే. ఎన్ని రోజుల తర్వాత? 3 రోజుల తర్వాత. ఏం చెప్పించాడు? 16వ వచనం. హలో, అయితే వారితో నిబంధన చేసిన 3 దినములైన తర్వాత, ఎన్ని దినాలు? 3 రోజులు. ఈ 3 రోజులు అన్ని కలిపేసుకున్నారు వీళ్ళు. సంబంధాలు కలిసిపోయినాయి, అన్ని కలిసిపోయినాయండి. 3 రోజులు అయిందంట. 3 రోజుల తర్వాత ఏం జరిగిందంటే, 3 రోజులు అయిన తర్వాత వారు తమ పొరుగు వారు, తమ నడువును నివసించిన వారే తెలిసిందంట. 3 రోజులు తెలిసిందంట. పక్కూరులేనంట. పక్కూరులు కాదు. ఈ తర్వాత 4 అడుగులు వేస్తే వచ్చే ఊరే, వచ్చిన బ్యాచి. చూడండి, ఆ ఊరి పేర్లు చెప్తున్నాడు. చూడండి ఆ ఊరి పేర్లు చెప్తున్నాడు. చూడండి 17వ వచనం. ఇశ్రాయేలు సాగి 3వ నాడు వారు పట్టణంలోనికి వచ్చిరి. వారు పట్టణాలు గిబియోను, మొట్టమొదటి ఊరంట. 2వ ఊరు 3వ ఊరైనా బాగుండు. పక్కూరు నుంచి వచ్చామంటాడు. దూరం నుంచి వచ్చాం పాస్టర్ గారు, దూరం నుంచి వచ్చాం పాస్టర్ గారు. 4 నెలల క్రితం ప్రయాణం చేశాం పాస్టర్ గారు. బట్టలు పాడైపోయినాయి, చెప్పులు పాడైపోయినాయి, ద్రాక్ష తిత్తులు పాడైపోయినాయి, మా ఆహారం కూడా ఎండిపోయింది. దెబ్బకి షాక్ అయ్యాడు ఎవరో, యెహోషువ. పక్కనే ఉంది ఊరు. ఒక్కసారి మోసపోయిన తర్వాత వెనక్కి చూసుకుంటే ఉపయోగం ఏమి ఉండదు. కనుక దేవుని బిడ్డల మీద మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసం చేసేవాళ్ళు ఉంటారు. మోసం చేసేవాడు ఎవడా అని మనం ఏం చేయాలి? జాగ్రత్త చూడాలి, ఆలోచించాలి, పరిశీలించాలి. దేవా మన అల్లుడు వచ్చి మాట్లాడుతుంటే ఏం చేయమంటావు? ప్రార్థన చేసుకోవాలి, తల్లిదండ్రులను అడగాలి.
సేవకులు అడగాలి, మోసపోకుండా ఉండడానికి మన తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఊర్లోకి వచ్చారు. ఊర్లోకి వస్తే మొట్టమొదటి ఊరే ఎవరిది? గిబియోనీయులదే. ప్రమాణం చేసింది ఎవరు? సంఘ పెద్ద గారు, సంఘ పెద్ద ఉన్న మరి కొంతమంది పెద్దలు. కిందోళ్ళు ఎవరికి తెలియదు ఈ విషయం. సంఘ పెద్దలు ప్రమాణం చేశారన్న సంగతి కిందోళ్ళకి తెలియదు. కిందోళ్ళు అంటున్నారు, గురువుగారు వేసిమంటారు అంటున్నారు, పక్కూరు వేసిమంటారు అంటున్నారు. అప్పుడు గురువు గారు పెద్దలు మాట్లాడుతున్నారు, ఏమని చూడండి 18 వచ్చిన. సమాజ ప్రధానులు ఇశ్రాయేలు దేవుడని యెహోవా తోడని వారితో ప్రమాణం చేసి ఉండిని కనుక ఇశ్రాయేలు వారిని హతమ చేయలేదు కనుక సమాజమంతయు ప్రధానులు విరోధంగా మొరపెట్టారంట. మీరు ఎందుకు ప్రమాణం చేశారు? ఎవరిని అడుగు ప్రమాణం చేశారు? మీ ఇష్టమా అంటున్నారంట. ఇప్పుడు ఏమండి, పోన్లే మన పెద్దలే ప్రమాణం చేశారు, వాళ్ళు వాళ్ళ మాట ప్రకారం పోదాం, మనం గౌరవించాలని అనుకోవట్లేదంట. మీరు ఎవరండి ప్రమాణం చేయడానికి? మిమ్మల్ని ఎవరండి పెట్టారు పెద్దలు? పెద్దలు గౌరవించవా? వీళ్ళు పెద్దలు తప్పు చేయకూడదని రూలే ఉందండి. పెద్దలు పొరపాటు చేయకూడదు రూల్ ఉందా? వీళ్ళు మా పెద్దలు మాట ఇచ్చేశారు, వాళ్ళ పెద్దల మాట ప్రకారం వెళ్దాం అంటలేదంట. కేకలంట. సంఘ పెద్దలు విరోధులు మారిపోయారంట. విశ్వాసంలో ఏ శాతం అంటున్నారంట. అప్పుడు చెప్తున్నారు 19 వచ్చిన. అందుకు సమాజ ప్రధానులందరూ సర్వ సమాజం ఇట్లనిది, మనం ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేసి మీ గనక మనం వారికి హాని చేయకూడదు. మేము ప్రమాణం చేసాం, కొట్టేసాం, మనం మాట ఇచ్చేసాం. చంపమని ఏం చేసాం? మాట ఇచ్చేసాం. మనం ఏం చేయకూడదు. మాట ఇచ్చిన తర్వాత కూడా మనం ఏదైనా చేస్తే మన మీదకి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 20 వచ్చిన చూడండి. మనం వారితో చేసిన ప్రమాణం వలన మన మీదకి కోపము రాకుండాట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతకనివ్వాలని చెప్పారు. అందుకో మనం ప్రమాణం చేసాం. మన దేవుడు ఎలా చెప్ప శత్రువుకు ప్రమాణం చేసినా కూడా ఆ మాట కట్టుబడి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అంటే శత్రువులతో ప్రమాణం చేసినా కూడా మనం అంటే నచ్చలతో ప్రమాణం చేసినా కూడా ఆ మాటకి ఎలా ఉండాలి? మనం కట్టుబడి ఉండాలి. ఈయనకి నాకు ఇప్పుడు బాగానే ఉంది, నాకేదో మాట ఇచ్చాడు, రేపు గొడవ అయింది అనుకోండి, మాట ఏం చేస్తాడు ఆయన? మర్చిపోదు. ఎందుకని? ఆయనతో నాకేం లేదు అంటే, నీతో బాగుంటేనే మాట, బాగలేకపోతే మాట వదిలేస్తావు గాలికి. చాలా మంది మాట ఇస్తారు కానీ మాట ఏం చేస్తారు? తొంగలో దొక్కుతారు. శత్రువులైనా కూడా మాట ఇస్తే ఏం చేయకూడదు? మళ్ళీ చెప్తాను, శత్రువులైనా సరే మాట ఇస్తే ఏం చేయకూడదు? మాట తప్పకూడదు. మళ్ళీ చెప్తానండి. వాళ్ళు శత్రువులేని తెలిసింది, మాట ఇచ్చేశారు కనుక మాటను ఏం చేయాలి? ఇప్పుడు మాట మీద ఏం చేయాలి? నిలబడాలి. నేను అంటాను, శత్రువులైనా సరే మాట తప్పకూడదు. అది చెప్తున్నారు యెహోషువతో ఉన్న పెద్దలందరూ అంటారు, మాట ఇచ్చేసావరా, మాట మనం ఏం చేయకూడదు? తప్పకూడదు. మాట తప్పితే దేవుడి కోపం మన మీదకి వస్తుంది. వదిలేండి మాట వదిలేండి అంటారు. మాట ఇస్తే ఏం చేయకూడదు? తప్పకూడదు. వాళ్ళు తప్పితే ఏమవుతుందండి? తప్పితే ఏమవుతుంది చెప్పనా? మాట ఇచ్చేసిన సుమారుగా మాట ఇచ్చేసిన ఎంతకాలం తర్వాత? సుమారుగా 400 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే, 400 సంవత్సరాల తర్వాత 400 సంవత్సరాల తర్వాత ఏమైంది చూడండి. యెహోషువ సమూయేలు రాసిన 2వ గ్రంథం. అర్థమవుతుందన్న నేను చెప్పి విషయం అర్థమవుతుంది కదా మీకు? లైన్ అర్థమవుతుంది కదా? లైన్ అర్థమైతే ఓకే. 400 సంవత్సరాల తర్వాత మాట తప్పారండి. మాట ఇచ్చారు కదా, మాట ఇచ్చారు కానీ 400 సంవత్సరాలు శత్రువులకు మాట ఇచ్చిన 400 సంవత్సరాలు మాట తప్పారు. ఏం జరిగింది చూడండి. సమూయేలు రాసిన 2వ గ్రంథము 21వ అధ్యాయం. సమూయేలు రాసిన 2వ గ్రంథము 21వ అధ్యాయం మొదటి నుంచి 21వ మొదటి నుంచి. దావీదు కాలమున 3 సంవత్సరములు గడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనసాడు. దావీదు పరిపాలన చేస్తున్నప్పుడు అంట, దావీదు గారు 3 సంవత్సరాల పాటు కరువు వచ్చిందంట. దావీదుకి ఏం అర్థం కావట్లేదు, కరువు ఎందుకు వచ్చింది సడన్ గా, కరువు రావడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తాడంట. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, దేవా ఏంటి కరువు కారణం ఏంటి? అప్పుడు దేవుడు మాట చెప్తున్నాడు చూడండి. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చును, కాబట్టి సౌలు గిబియోనీయులను హతము చేస్తును. సౌలు చేశాడు, గిబియోనులను హతం చేశాడు. ఈ గిబియోనులు ఒక రోజు ఏం చెప్తున్నారు? ప్రమాణం చేశారు మనోళ్ళు. ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వంలో ప్రమాణం, మిమ్మల్ని ఏమీ చేయమని ప్రమాణం చేశారు. కానీ 400 సంవత్సరాల తర్వాత సౌలు ఏం చేశాడంట? కొంతమంది చంపేసాడంట. దాన్ని దేవుడు గుర్తుపెట్టుకున్నాడంట. మీకు అర్థం, నా మాట మీకు అర్థమవుతలేదు. శత్రువులకు ప్రమాణం చేస్తే, శత్రువులు చేసిన ప్రమాణాన్ని ఇశ్రాయేలు మీరేనని దేవుడు గుర్తుపెట్టుకొని 3 సంవత్సరాల పాటు కరువు నొప్పించాడంట. దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలుగా ఉన్న మీరు ఒకప్పుడు అరణ్యంలో ఉన్నప్పుడు
ఎరుకోని దాటి ఆ దేశాన్ని మీరు స్వతంత్రించుకుంటున్నప్పుడు గిబియోనులు చంపని ఏమి ఇచ్చారు మీరు? మాట ఇచ్చారు. కానీ 400 సంవత్సరాల తర్వాత సౌలు ఏం చేశాడు? కొంతమందిని చంపేశాడు. దాని కారణంగా మీ కరువు రప్పిస్తాను అన్నాడు దేవుడు. ఏంటి శత్రువుల దగ్గర మాట తప్ప కూడా ఒప్పుకోను నేను. ఏంటి శత్రువుల దగ్గర మాట తప్పితే ఒప్పుకోకపోతే పక్కోడికి, నీ సొంతోడికి, నీతో తిరుగుతున్న మాట ఇచ్చి తప్పితే ఒప్పుకుంటాడా? 3 సంవత్సరాలు కరువు రప్పించాడట. అప్పుడు దేవుడు అడిగాడు, వాళ్ళకి మీరు మాట ఇచ్చారు. చూడండి ఏమన్నాడు? సౌలు గిబియోనులను హతమ చేసిన కనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారందరికీ శిక్షగా ఈ కరువు రప్పించాను అన్నాడు. ఏం చేయమంటావా? ఏం చేయమంటావు? ఏం లేదు. ఆ గిబియోనులతో మాట్లాడు. దావీదు వెంటనే గిబియోనులు పిలిపిస్తాడు. మా వాళ్ళు అయితే మాట ఇచ్చారు, కానీ మా రాజుగారు ఏం చేశారు? మాటని తప్పాడు. ఏం చేయమంటారు? ఈ కరువు పోవాలని ఏం చేయమంటారు? అప్పుడు వాళ్ళు అన్నారు, ఇంకో ఏ రాజు అయితే చంపాడో ఆ రాజుకు సంబంధించిన పిల్లలు ఇంకా బతికే ఉన్నారు, వాళ్ళందరినీ మీరు తీసుకొని చంపేస్తే మేము క్షమిస్తామని వాళ్ళు ఎప్పుడైతే అన్నారో అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే సౌలుకి సంబంధించిన పిల్లలు ఒక 8 మంది ఉంటారు. 8 మంది ఎంతమంది ఉంటారు? ఏం చేస్తాడంటే 7గురిని తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పేస్తాడు. 7గురిని వాళ్ళు చంపేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు చంపారో వెంటనే కరువు ఆగిపోయింది. అంటే నేను ఏం చెప్పాలనుకుంటే, శత్రువుకు మాట ఇచ్చిన తప్పితే దేవుడు ఏం చేయడు? ఒప్పుకోడు. శత్రువులకు మాట ఇచ్చిన ఆ మాటను తప్పితే దేవుడు ఏం చేయడు? ఒప్పుకోడు. నేర్చుకోవాల్సిన పాఠాలు మనం ఇతరులతో ప్రమాణం చేస్తే ఖచ్చితంగా ఏం చేయాలి? మాట్లాడరా? మనం ఇతరులతో ప్రమాణం చేస్తే ఖచ్చితంగా ఆ మాట ఏం చేయాలి? నెరవేర్చాలి. కలిసి ఉన్నా విడిపోయినా మాట ఇచ్చావు కనుక మాట ఏం చేయకూడదు? తప్పకూడదు. అంటే మన వాళ్ళు మైకెట్టుకుంటే రాజకీయ నాయకులు కానీ ఎక్కువ ప్రమాణం చేస్తారు. ఇక్కడికి వస్తే మైకెట్టుకుంటే మనోళ్ళు రాజకీయ నాయకులు కూడా సరిపోరు, అన్ని ప్రమాణాలు చేస్తాం. మా వాళ్ళకి ఏమో దేవుడికి మాట అన్ని నీ అంటాం. కొన్ని పాటలు ఉంటాయండి, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేస్తా, నేను ఉండాలేనయ్యా ఫోన్ లేకపోతే, నేను ఉండాలేనయ్యా సినిమా లేకపోతే, నేను ఉండాలేనయ్యా సొల్యూషన్ చెప్పకపోతే. పాట మాత్రం ఏంటి? నేను ఉండలేను, నేను బతకలేను, నీతోనే ఉంటాను. పాడతాడు, తర్వాత ప్రార్థన మాటలు మామూలు ఉండవు. నువ్వు ఉంటే నాకు ఇంకేమొద్దా? నీ మాట చాలు, చూపు చాలు, నీడ చాలు, నడక చాలు. ఏం పాటలండి బాబు, ఏం మాటలండి. మైకులు కొంచెం ఏడిసేస్తుంటారు ప్రసంగం చేస్తూ, నేను చాలా తప్పు చేస్తాను ఇక్కడ నుంచి అంటాడు. నిజమే అండి. బాప్తిసానికి ఎన్ని ప్రమాణాలు అండి బాబు. నేను అంటాను లోపలికి ఇంటికి వెళ్ళిపోతాను అంటాను. బాప్తిసానికి వస్తే నేనేమంటాను చెప్పండి? చంద్రట్లోకి వెళ్దాం అంటాం, ఇంటికి వెళ్ళిపోదాం అంటావా? ఇంటికి వెళ్ళిపోతాం వద్దురా బాబు అంటాం. లేదండి మేము బాప్తిసం తీసుకుంటామండి, మేము సింపేస్తామండి దేవుడి కోసం. 4 వరలు సరిగ్గా వస్తాడు ప్రార్థన రాడు. వీళ్ళంటారు పెద్దలు, ఆడు సరిగ్గా వస్తాడు లేదు, అడిగి చేస్తాం బాబు. ఏం చేయను? అడిగాడు ఏం చేయను? ఇత్తేనేమో పెద్దలో గొడవ. ఏమనంటే ఏం మాట్లాడండి బాబు, ఏం మాట్లాడు. ఎన్నిసార్లు నువ్వు దేవుడికి మాట ఇచ్చుంటావు? ఎన్నిసార్లు నీ పక్కలకి మాట ఇచ్చుంటావు? చాలా మంది మాట ఇచ్చేస్తారండి దేవుడి కోసం. అది చేస్తాం, మాట ఇచ్చేస్తారు, కానీ ఏం చేస్తారు? మర్చిపోతారు. కానీ మాట ఇస్తే నువ్వేం చేయకూడదు? మర్చిపోకూడదు. మాట ఇస్తే తప్పకూడదు. తప్పితే దేవుడు ఒప్పుకోడు. ఏంటి పరలోకం ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు? ఎవడ పడతాడు వెళ్తా పరలోకం? ఎవడు వెళ్తారు చెప్పనా? పరలోకం వెళ్ళాడు ఎలా ఉంటాడు చెప్పనా? కీర్తన గంధం టైం ఎంత అయింది? అలా వెళ్ళిపోతుంది బండి. ఒకటే మరే బాబు, ఆపేద్దామా? వచ్చేవాడు చెప్పుకుందాం. ఇంకో 4 పేపర్లు ఉన్నాయి, ఓ పేపరే లాగేద్దాం. పోలే కీర్తన గంధం. ఎవడు వెళ్తాడు పరలోకం? ఎవడు పడతాడు ఎవడు వెళ్తాడు చూడండి. కీర్తన గంధం 51 వచ్చిన మొదటి నుంచి 15 వచ్చిన, క్షమించారు. కీర్తన గంధం 15 నుంచి మొదటి నుంచి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడయ్యా? నీ గుడారంలో, నీ సంఘంలో, నువ్వు ఉన్న పరలోకంలో ఉండదగిన వాడు ఎవడయ్యా? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? చెప్తాడు. ఎవడుంటాడంట పరలోకంలో? ఆయనతో ఎవడుంటాడంట చెప్తాడా? యథార్థ ప్రవర్తన కలిగి నీతిగా అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలికేవాడే కదా. ఎక్కడో పరలోకం ఎవడుంటాడు? నిజాలు పలికేవాళ్ళు పరలోకం ఉంటాడు, అబద్ధాలు పలికేవాళ్ళు పరలోకం ఉండరు. నిజం పలికేవాడు కదా పరలోకం ఉంటాడు. కింద అట్టి వాడు నాలుగులతో కొండుములాంటో కొండాలు చెప్పేవాడు పరలోకం వెళ్ళాడు. కొంతమంది ఉంటారు పొడుతూ ఉంటారు ఆ దగ్గరికి వెళ్ళి. ఇంకా వాళ్ళకి అదేం బుద్ధి నాకు అర్థం కాదు. ఒకటి కోసం చెడ్డగా చెప్పేది వాళ్ళకి మనసు కుదురు ఉండదు. ఎవడోడు పొడి చేయాలా నీ మాటల చేత? నాకు అర్థంగా కడతాను. ఎందుకు పడి చేస్తున్నావు? నువ్వు కొండలు చెప్తే పరలోకి వెళ్ళవు.
అట్టివాడు నాలుకతో కొండమలాగుడు, తన చెలికానికి కీడు చేయడు. తన చెలికానికి కీడు చేయడు, తనతో తిరిగేవాడు కీడు చేయడు, తన సహోదరులు కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు. చెడ్డోడు ప్రార్థన చేయవా బాబు, మారతాడు. ఆడి మీద నిందలు ఎత్తవేడు నువ్వు. నీ పక్కోడు చెడ్డోడు, ప్రార్థన చేయి, మారతాడు. నింద మోపడు. చెప్తున్నాడు చూడండి, అట్టివాడు నాలుగుతో కొండమలాడు, తన చెలికాలను కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. చూడండి ఇక్కడ పదం ఉంది, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. ఇక్కడ పదం ఉందండి, అతడు ప్రమాణం చెయ్యగా నష్టము కలిగిన మాట తప్పడంట. మళ్ళీ చెప్తాను ఈ పదం బాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రమాణం చేసిన తర్వాత, ఈ ప్రమాణం చేశాను కదా, నష్టం కలుగుతుందని తెలిసినా కూడా మాట ఇచ్చాను కనుక ఏం చేస్తారంట అంటే, దేవుని సన్నదికి మనం వస్తామనే మాట ఇచ్చాం అందరం. కుదిరితే వస్తాం, అనుకూలంగా ఉంటా వస్తామని ప్రార్థన కనిచ్చారా? ఎలాగైనా దేవుని సన్నిధికి వస్తామని మాట ఇచ్చావా? శనివారం షాఫులుగా పడిపోయింది. ఆదివారం ఏటకి వెళ్ళాలి. ఈ ఏటకి వెళ్ళకపోయాం అనుకోండి, ఎంతో నష్టం జరుగుతుంది. ఏటకి వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? నష్టం. మరి అంతే కదా, మరి చేపలు పడిపోతుంది అందరికీ. మనం వెళ్ళకపోతే మనకి ఏం జరుగుతుంది? నష్టం జరుగుతుంది. ఇప్పుడు నష్టం కోసం వెళ్ళిపోతావా, మాట ఇచ్చావని ఆగిపోతావా? అధ్యక్ష, పరలోకం వెళ్ళాలనుకున్నాడంట నా కోసం చదవాలి ప్లీజ్ అందరూ. అతను ప్రమాణం చెయ్యగా, ఏటకి వెళ్తే పడిపోతే పడకపోయిన నష్టం కలిగేసిన మాట తప్పడానికి ప్రార్థన పోతాడంట. మాటతో ప్రార్థన పోతామంటే, మాట ఇచ్చావు కానీ మాట ఏం చేస్తున్నాడు? మనం నమ్ముకున్న దేవుడు మాట తప్పనవాడు అంట. మాట ఇచ్చి తప్పనవాడు మన దేవుడు. ఆయన నమ్ముకున్న మనం మాత్రం ఎన్ని మాటలు ఇస్తామో చెప్తాను. రాజకీయ నాయకులు కూడా సరిపోరు, అన్ని ఇస్తాం మనం. రాజకీయ నాయకులు కానీ ఎక్కువ మాటలు ఇచ్చేస్తాం, ఏడ్చేస్తాం. ఏమండి, ప్రార్థనలో ఏడుపులు, పాటలో ఏడుపులు, ప్రసంగంలో ఏడుపులు. ఎన్నిసార్లు దేవుడికి మాట తప్పే చూడు అంటున్నాను. తప్పితే దేవుడు ఒప్పుకోడు. ఏం చేయడు? ఒప్పుకోడు. ఇస్రాయేల్ అందరూ కేకలు వేసేస్తున్నారు. యెహోషువ గారండి, పెద్దలండి, వాళ్ళు వేసేద్దామండి, మన ఊర్లోకి వచ్చారు, వేసేద్దామండి. దేవుడు వాళ్ళని అసలు చూస్తే బతకని చెప్తున్నాడు, వాళ్ళు చంపేమన్నాడు, మేము వేసేస్తామండి. అంటే యెహోషువ తన పెద్దలు అంటారు, అదే లేదురా, తెలియక పొరపాటున మోసపోయి మాట ఇచ్చేసాం. ఆ మాటకి మనం ఏం చేయాలి? కట్టుబడి ఉండాలిరా, వాడిని ఏం చేయకూడదు అని యెహోషువ గారు పెద్దలు బతిమాలుకుంటున్నారంట. మాట ఇచ్చేసారా, మోసపోయి ఏం చేయమంటాం? మాట ఇచ్చేసాం, మరి ఏం చేద్దాం? మాట తీసేయలే, చంపద్దు, ఏం చేద్దాం? వాళ్ళు ఏదో చేయాలి. ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. ఏం చేయాలో 4వ భాగంలో మనం వెళ్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో ప్లాన్ వేస్తున్నారు. ఇప్పుడు 4వ భాగంలోకి వస్తున్నాం. 4వ భాగం పేరు ఏంటి? 9వ అధ్యాయం 4 భాగాలు చేసాం. మొదటి భాగం పేరు 6 జాతుల వారి స్పందన. రెండోది 7వ జాతి వారి స్పందన, సంధి చేసుకోవాలనుకున్నారు, మోసం చేశారు. 3వది తొందరపాటు నిర్ణయం వల్ల ప్రార్థన చేసుకోకుండా, పాస్టర్ గారిని సంప్రదించకుండా, సొంత జ్ఞానంతో ఏమిపోయాడు? మోసపోయాడు. సొంత వాళ్ళు పక్కూరు తెలిసింది, జనం అంతా వేసేద్దాం అంటున్నారు. ఏం చేయాలి? ఇప్పుడు నాలుగోదిగా గిబియోనులకు వచ్చిన శాపాలు.